హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ ఎగ్ కర్రీ. చాలా బాగుంటుందండి. వైట్ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. 4-5 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. 1/2 కేజీ బీరకాయలు తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నానండి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కల్లోనే సాల్ట్ వేసుకోవడం వల్ల బీరకాయలు కూడా తొందరగా ఉడుకుతాయి అన్నమాట. చూడండి, ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. దొండి బీరకాయ ముక్కలు దాదాపు మగ్గిపోయాయి. ఈ టైంలో టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 స్పూన్ కారం వేసానండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. దొండి ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఎగ్స్ వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 2 ఎగ్స్ వేసుకున్నాను. చూడండి, ఎగ్స్ కొట్టి వేసుకున్నాక కలపకుండా అలాగే మూత పెట్టి చూడండి హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాక జస్ట్ అలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి. ఎగ్ మనకి కుక్ అయి ఉంటుంది కదా, ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎగ్స్ మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే ఒక 3 to 4 ఎగ్స్ వరకు కూడా వేసుకోవచ్చండి 1/2 కేజీ బీరకాయలకి. తర్వాత కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కసూరి మేతి కూడా వేసానండి. కసూరి మేతి ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అన్నీ వేసుకున్నాక మూత పెట్టి ఆయిల్ అంతా బయటికి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఈ కర్రీ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి, లేకపోతే నీసు వాసన వచ్చేస్తుంది. కొంచెం కూడా వాటర్ లేకుండా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇదో చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది కదా, అంతే అండి. మన టేస్టీ బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అండ్ ఈ కర్రీని మనం వైట్ రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.